హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం ఇంకో బుక్ రివ్యూ చూద్దామండి. ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్కి సంబంధించిన బుక్ ఇది. సో ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా, స్టెనోగ్రాఫర్స్ కానీ, టైర్ 1 టైర్ 2 ఎంటీఎస్ అండ్ కానిస్టేబుల్ జీడీ ఇలా ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా ఈ బుక్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్కి సంబంధించిన బుక్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ సాల్వ్డ్ పేపర్స్ ఉంటాయి. సో ఈ కవర్ పేజ్ కొంచెం తప్పించారండి. సో అప్డేటెడ్ ఇది కవర్ పేజ్ రావాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ చాప్టర్ వైజ్ సాల్వ్డ్ పేపర్స్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే మొత్తం అన్ని చాప్టర్ వైజ్ సాల్వ్డ్ పేపర్స్ కలిపి సో 12900 ప్లస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ బుక్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎస్ఎస్సి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే సిజిఎల్ కానీ, సిపిఓ కానీ, సెక్షన్ ఆఫీసర్ కానీ, ట్యాక్స్ అసిస్టెంట్ కానీ, సో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1 టైర్ 2, ఎస్ఏఎస్, సిఐఎస్ఎఫ్, ఏఎస్ఐ, సిపిఓ, ఏఎస్ఐ. సో ఇలాగా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఈ బుక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ బుక్ కాస్ట్ వచ్చేసి $745 అండి. సో కాస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ ఇస్ $745. సో కిరణ్ ప్రకాశన్ వాళ్ళ పబ్లికేషన్స్ నుంచి వచ్చే బుక్ ఇది. సో ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్. ఫస్ట్ నంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్, పవర్, ఇండిసెస్ అండ్ సర్ట్స్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, అలిగేషన్ అండ్ మిక్చర్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టర్న్, time and distance, boat and streams, sequence and series, algebra, trigonometry, geometry, mensuration, statistics and data, interpretation and miscellaneous. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయింటాయండి. అండ్ ఈ బుక్లో ఒక స్క్రాచ్ కార్డ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు కలెక్ట్ దిస్ స్క్రాచ్ కార్డ్ అని సపరేట్గా ఇచ్చారు. సో ఈ స్క్రాచ్ కార్డ్తో ఏంటి యూజ్ అంటే యూ విల్ గెట్ 50% డిస్కౌంట్ అక్రాస్ ఆల్ అదర్ టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంటాయి కదా. సో ప్రతి ఎగ్జామ్కి టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో ఎస్ఎస్సి వాళ్ళ టెస్ట్ సిరీస్కి 50% డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ అలాగే ఈ స్క్రాచ్ కార్డ్ ఇక్కడ ఈ సిల్వర్ ఏరియా ఉంది కదా, దాన్ని స్క్రాచ్ చేస్తే దాంట్లో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా 50% అనేది డిస్కౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి సమ్ నోటబుల్ ఫ్యాక్ట్స్ అనే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ అండ్ ఏ లెవెల్స్ వాళ్ళు ఏ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ ఉంటుంది. సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ టైర్ 1 టైర్ 2 టైర్ 3 టైర్ 4 అండ్ సిఏపిఎఫ్ఎస్ అండ్ ఎస్ఐ అండ్ ఢిల్లీ పోలీస్ ఎస్ఐ అండ్ ఎఫ్సిఐ. సో గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ వాళ్ళు దేనికి అప్లై చేసుకోవచ్చు అంటే ఎల్డీసీ, డిఈఓ అండ్ స్టెనోగ్రాఫర్ సి అండ్ డి. ఈ పోస్టులకి సిహెచ్ఎస్ఎల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి మెట్రిక్ లెవెల్ అంటే ఏ జాబ్స్ ఉంటాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ కానిస్టేబుల్ జీడీ అంటాం కదా. సో ఈ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఈ జాబ్స్, కంబైన్డ్ సెకండరీ హయ్యర్ లెవెల్ అంటే 10+2 వాళ్ళకి ఈ జాబ్స్ ఉంటాయి. మెట్రిక్ లెవెల్ అంటే 10th క్లాస్ వాళ్ళకి ఈ జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్ అండ్ మెట్రిక్ లెవెల్ అండ్ ఆల్ ఇండియా బేసిస్. సో టిల్ నౌ టైర్ 1 టైర్ 2 టైర్ 3 టైర్ 4 వరకు కండక్ట్ చేస్తారు సిజిఎల్ ఎగ్జామ్ అయితే. సో తర్వాత మనకి నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటాయి అండ్ అలాగే ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది డీటెయిల్గా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. మీరు వీడియో పాజ్ చేసుకొని కావాలంటే ఇదంతా చదువుకోవచ్చు.
అండ్ అలాగే మనం కిందకి వస్తే సో టాప్ 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ అని వాళ్ళే ఇచ్చారండి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా ఈ టాప్ 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అనేది జస్ట్ ఒక బార్ డయాగ్రామ్లో చూపించారు. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆల్జిబ్రా, నెక్స్ట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఆల్జిబ్రా చూసుకున్నట్లయితే సిపిఓ అండ్ సిజిఎల్ ఈ రెండు ఒకటే స్టాండర్డ్ ఉన్నాయి. సిహెచ్ఎస్ఎల్కి కొంచెం క్వశ్చన్స్ అనేవి కొంచెం తగ్గిస్తారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఇవి. సో ఇక్కడ ఆల్జిబ్రా నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి సిపిఓ సిజిఎల్ వాళ్ళకి, సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి మాత్రం 3 క్వశ్చన్స్ వస్తాయి. సో అలాగనమాట. నెక్స్ట్ జామెట్రీ అందరికీ 3 ఎగ్జామ్స్ వాళ్ళకి సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అదేంటంటే 4. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి మళ్ళీ సిపిఓ సిజిఎల్ ఆ రెండు ఎగ్జామ్స్కి 4 క్వశ్చన్స్ వస్తాయి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి మాత్రం 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మెన్సురేషన్. సో మెన్సురేషన్లో మనకి మళ్ళీ 6 క్వశ్చన్స్ ఉంటాయండి సిపిఓ అండ్ సిజిఎల్ వాళ్ళకి, సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో స్టాటిస్టిక్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి సిపిఓ సిజిఎల్ ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ వస్తే, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో మాత్రం 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి టాప్ 5 చాప్టర్స్ అండి. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ మనకి వాళ్ళే ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు ఫస్ట్ దేని మీద దృష్టి పెట్టాలి అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. సో నెక్స్ట్ ఇంకో పై చార్ట్ ఇచ్చారండి. సో ఈ పై చార్ట్లో ఏమున్నాయంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇన్ రీసెంట్ ఎగ్జామ్స్. సో రీసెంట్గా జరిగినవి 2011 నుంచి 2021 అంటే 10 years బ్యాక్ నుంచి జరిగిన ఎగ్జామ్స్లో ఎలా అంటే మనకి ఏ చాప్టర్ నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ వచ్చింది అనేది ఒక పై చార్ట్లో రాశారు. సో ఆల్జిబ్రా నుంచి 7%, జామెట్రీ నుంచి 8%, ట్రిగ్నోమెట్రీ నుంచి 7%, మెన్సురేషన్ హైయెస్ట్ కాబట్టి 11%, అండ్ అలాగే స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 9%. సో ఈ పై చార్ట్లో ఏ చాప్టర్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంది అండ్ ఏది బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ ఫస్ట్ 5 చాప్టర్స్ అయితే బాగా థరోగా ఉంటే యూ కెన్ అట్లీస్ట్ స్కోర్ ద బెటర్ రిజల్ట్స్. అండ్ మనకి నెక్స్ట్ పేజ్లో ఏముంది అంటే వెయిటేజ్ ఇచ్చారండి అన్ని టాపిక్స్. సో టోటల్ 23 టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి టాపిక్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ ఎస్ఎస్సి గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1 అండ్ టైర్ 2 సిపిఓ డిపిఎస్ఐ అంటే ఢిల్లీ ఎస్ఐ. నెక్స్ట్ ఎగ్జామ్స్ హెల్డ్ డ్యూరింగ్ 2011 to 2021. సేమ్ 10 years బ్యాక్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తున్నాయి అండ్ ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది మొత్తం ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చేసారు. సో అది ఒకసారి చూద్దాము. సో టోటల్ మనకి 23 టాపిక్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ టాపిక్ నుంచి నంబర్ సిస్టమ్ నుంచి చూసుకుంటే, సో నంబర్ సిస్టమ్ ఇది యావరేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే యావరేజ్గా ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అని. సో 1 1 1 1 2 3 1 2 1 2 1 2 4 4 4 6 4 1. సో ఇలాగ మనకి యావరేజ్గా నెంబర్ సిస్టమ్ నుంచి యావరేజ్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి యావరేజ్గా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ డ్యామ్ షూర్. సో అలాగా స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 4 marks, మెన్సురేషన్ నుంచి 6 marks కంపల్సరీ, ఆల్జిబ్రా నుంచి 4 questions కంపల్సరీ, జామెట్రీ నుంచి 4 questions కంపల్సరీ. సో అలాగా టైర్ 1 అండ్ టైర్ 2లో మనకి ఏ ఇయర్కి సంబంధించిన ఇయర్ వైజ్ మనకి టాపిక్స్ వెయిటేజ్ కూడా ఇచ్చారు. సో 2011లో చూసుకున్నట్లయితే ఇవి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. 2012లో ఈ సెకండ్ రో అంతా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇదంతా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చారండి. సో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఈ క్వశ్చన్స్ వెయిటేజ్ని బట్టి ఏది ఇంపార్టెంట్ చాప్టర్, ఏది టాపిక్ వైజ్గా మనకి ఏది డిఫికల్ట్గా ఉంది అండ్ ఎలాగా ఆ డిఫికల్టీని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కూడా ఈ బుక్లో మనకి చాలా బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే
కంటెంట్స్ ఇచ్చారు. నెక్స్ట్ సో కంటెంట్స్లో ఏముంటాయి అంటే చాప్టర్ అండ్ టాపిక్ వైజ్ అండ్ టైప్ వైజ్ క్వశ్చన్స్ కాబట్టి సో టైప్ 1లో ఏముంటాయి అంటే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో చిన్నవి అనమాట. టైప్ 1 అంటే చిన్న క్వశ్చన్స్. సో ఫస్ట్ చాప్టర్ నంబర్ సిస్టమ్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 603. సో టోటల్గా 603 క్వశ్చన్స్ ఇచ్చారు. సో అందులో మనకి దాదాపుగా 7 టైప్స్ ఉన్నాయి. సో 7 టైప్స్కి కలుపుకొని టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 603. సో టైప్ 1లో క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. టైప్ 2లో క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫైండింగ్ ద డివిజన్ ఆఫ్ ఎ నంబర్. సో ఒక నంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది అండ్ దేంతో డివైడ్ అవ్వదు అని అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అలాంటి క్వశ్చన్స్ అన్ని టైప్ 2లో ఉంటాయి. టైప్ 3లో ఏముంటాయంటే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్, ఆడ్, ఈవెన్ ఎక్సెట్రా. సో కొంచెం స్టాండర్డ్స్ పెంచుతూ పోతున్నారు టైప్కి. సో టైప్ 4లో క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫైండింగ్ ద అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద నంబర్స్. నెక్స్ట్ టైప్ 5లో క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నంబర్స్ ఆర్ ఫ్రాక్షన్ ఎక్సెట్రా. టైప్ 6లో క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ నంబర్స్. టైప్ 7లో మిస్లేనియస్ క్వశ్చన్స్. అండ్ తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఉండొచ్చు అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ టైప్ 1లో, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అలాగా టైప్ 7 వరకు. తర్వాత లాస్ట్లో టెస్ట్ యువర్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంది. ఆ టాపిక్లో మనకి మామూలుగా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో అవి మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ కోసం అది యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం నంబర్ సిస్టమ్కి అయితే చూద్దాము ఎలా ఉన్నాయో. సో ఇది మనకి నంబర్ సిస్టమ్ చాప్టర్లో నుంచి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్, నెక్స్ట్ స్కోప్ ఆఫ్ క్వశ్చన్స్. స్కోప్ అంటే ఏ క్వశ్చన్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది రావడానికి అనేది. నెక్స్ట్ వే టు సక్సెస్. సో మనకి సక్సెస్ కావాలి అంటే క్వశ్చన్ని ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఆన్సర్ ఫాస్ట్గా ఎలా పెట్టాలి అండ్ అక్యురేట్గా ఎలా పెట్టాలి అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, ప్రైమ్ నంబర్స్, కో ప్రైమ్స్. సో ఇలాగా మొత్తం నంబర్ సిస్టమ్ అంటే టాపిక్స్ అన్నీ ఇచ్చారు. సో మెల్లగా అవన్నీ నేర్చుకొని సో తర్వాత మనకు ఒక అల్గోరిథం కూడా ఇచ్చారు, ట్రీ డయాగ్రామ్. సో నంబర్ ట్రీ, రియల్ నంబర్స్, ఇమాజినరీ నంబర్స్, అక్కడ నుంచి మొత్తం నంబర్ సిస్టంలో ఏమేమి నంబర్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ ఇచ్చేసారండి. సో ఈ ఒక్క డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే నంబర్ సిస్టమ్ మొత్తం గుర్తుపెట్టుకున్నట్లే. సో నెక్స్ట్ మనకి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ నంబర్స్ అని కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో పాయింట్స్ వైజ్గా ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఈజీ అండ్ చదువుకోవడం కూడా ఈజీనే. సో నెక్స్ట్ డివిజిబిలిటీ. సో నంబర్ సిస్టమ్ అంటేనే ఒక నంబర్కి డివైడ్ ఎలా చేయాలి, డివిజిబిలిటీ బై 2, డివిజిబిలిటీ బై 3, 9, 4, 5, 6 ఆ రూల్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి ఇచ్చారండి. సో ఇక్కడ కూడా మళ్ళీ డివిజిబిలిటీకి ఇంపార్టెన్స్, స్కోప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ వే టు సక్సెస్ అలా చిన్న బాక్స్లో ఇచ్చేసారు. అండ్ తర్వాత సో డివిజిబిలిటీ బై 16, 17, 18, 19 అండ్ ఫ్యూ మోర్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అండ్ తర్వాత స్పెషల్ రూల్స్ అని కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. 9 రూల్స్ అయితే ఇచ్చారు. సో రూల్ నెంబర్ 1 to రూల్ నెంబర్ 9. సో ఆ రూల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత క్వశ్చన్స్ ఆస్డ్ ఇన్ ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో ఇది మనకి ఇంపార్టెంట్, మన కంటెంట్లో పెట్టింది ఇదే అనమాట. సో టైప్ 1 క్వశ్చన్స్ ఏంటి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ మీద బేస్ చేసుకునే క్వశ్చన్. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఒక్కొక్క క్వశ్చన్ని టైప్ వైజ్గా డివైడ్ చేసి మనకి బుక్లో యాడ్ చేశారండి. సో టైప్ 1 క్వశ్చన్స్ ఇవన్నీ. సో వెన్ n is divisible by 5, the remainder is 2. What is the remainder when n square is divided by 5? సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. సో టైప్ వైజ్గా ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. దీని తర్వాత టైప్
టైప్ 2 కొంచెం స్టాండర్డ్ పెరిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ టైప్ 3, సో టైప్ 3, టైప్ 4, టైప్ 5, ఇక్కడ టైప్ 6, అలాగే టైప్ 7. సో లాస్ట్లో మనకి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. అంటే మనకి జస్ట్ ఆప్షన్స్ ఒక్కటే ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత ఉంటాయి. సో ఇది మనకి ఎక్స్ప్లెనేషన్. సో టైప్ 1లో మనకి అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఒకవేళ 4 ఇస్ ద ఆన్సర్. సో 4 ఎందుకు అయింది అనే ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో టైప్ 1లో మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్తో సహా అన్నీ ఇచ్చారండి. సో ఈ బుక్ తీసుకుంటే మీకు ఇంకా టీచర్ కూడా అవసరం లేదు, మీకు మీరే సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏమన్నా అర్థం కాకుంటే పక్కన ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కాబట్టి అదే మీరు చదువుకోవచ్చు. సో ఎక్స్ప్లెనేషన్స్ అయిపోయిన తర్వాత టెస్ట్ యువర్ సెల్ఫ్ అని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో వీటికి మాత్రం ఆన్సర్స్ ఇక్కడే ఇచ్చారు. సో జస్ట్ 25 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో 25 క్వశ్చన్స్ అన్ని టైప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు మళ్ళీ సపరేట్గా టైప్ 1, టైప్ 2, టైప్ 3 అలా ఉండవు. సో 25 క్వశ్చన్స్ అన్ని టైప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇదన్నమాట ఈ బుక్ గురించి. సో కంటెంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ నంబర్ సిస్టమ్ ఒక ఎగ్జాంపుల్గా చూపించాను. సో నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో వాటిలో కూడా సేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 181 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5, టైప్ 6 ఇందులో కూడా అన్ని టైప్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ మనకి సింప్లిఫికేషన్, నెక్స్ట్ పవర్ ఇండిసెస్ అండ్ సర్ట్స్, అండ్ నెక్స్ట్ యావరేజెస్. సో యావరేజెస్ తర్వాత రేషియో, ప్రపోర్షన్, అలిగేషన్ అండ్ మిక్చర్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇలాగా మీకు అన్ని టాపిక్స్ కవర్ అయిపోయి ఉంటాయి. అండ్ టైప్ వైజ్ కాబట్టి మీరు స్టాండర్డ్స్ మీ ఏ ఎగ్జామ్ని బట్టి మీ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ని డిసైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ బుక్ చాలా బాగుందండి, మ్యాథ్స్కి కంప్లీట్ బుక్. సో టైర్ 2 CGL టైర్ 2 రాసే వాళ్ళకి ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మీద పేపర్ ఉంటుంది కాబట్టి సెకండ్ పేపర్. సో వాళ్ళకి బుక్ చాలా యూజ్ అవుతుంది. సో స్టాండర్డ్ బాగా పెరిగిన క్వశ్చన్స్, బాగా స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్స్ అడుగుతారు టైర్ 2లో. సో అలాంటి వాళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది. సో గో ఫర్ దిస్ బుక్. పేపర్ క్వాలిటీ నార్మల్గానే ఉంది, జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, విత్ డయాగ్రామ్స్ ఉన్నాయి, అలిగేషన్ అండ్ మిక్చర్. సో తర్వాత మీకు టెస్ట్ యువర్ సెల్ఫ్ అని 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది ఈ బుక్ గురించి. ఇంకా ఏమన్నా ఈ బుక్ గురించి ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, లేదంటే మీ నియరెస్ట్ బుక్ స్టోర్లో ఎక్కడైనా కానీ దొరుకుతుంది ఈజీగా. సో లేటెస్ట్ బుక్ ఇది. దీని కవర్ ఒక్కటే పాతది వచ్చింది, బుక్ మాత్రం లేటెస్ట్ బుక్కే. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి 1432 and 1430. సో ఇక్కడ మీకు మళ్ళీ ఫర్ వీడియో క్లాసెస్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్ అని ఒక QR కోడ్ ఉంది. సో ప్రాక్టీస్ ఆన్ మొబైల్, డౌన్లోడ్ అవర్ యాప్ కూడా ఉందంట వాళ్ళది, kiks.in అని. సో మీకు కావాలంటే అందులో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ బుక్. కాస్ట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను, 745. సో ప్రతిసారి మనం మొబైల్స్ యూజ్ చేయలేం కదండి, మొబైల్స్, ల్యాప్టాప్స్. బుక్ ఒకటి ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఒకటేసారి. లేదంటే మీ ఇంట్లో మ్యాథ్స్ చదువుకునే వాళ్ళకి అంటే పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. సో టైప్ 1 క్వశ్చన్స్ అన్నీ పిల్లలు స్కూల్ స్టాండర్డ్స్లోనే ఉంటాయి. సో
మెట్రిక్ లెవెల్, ఇంటర్ లెవెల్ అందరికీ ఈ బుక్ యూజ్ అవుతుంది. సో ఐ రికమెండ్ యూ దిస్ బుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ అండ్ కామెంట్.